నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటున్నారు. ఓవైపు డిఎస్సి, మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నిరుద్యోగులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎక్కడికక్కడ మంత్రులను, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి నివాసాలు, అదేవిధంగా సెక్రటరేట్ ముట్టడికి కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. సో తాజాగా ఇవాళ చూసినాం మనం, నిరుద్యోగులంతా కూడా రాష్ట్ర సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. సో ఇది ఇలా ఉంటే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్పై అటు నిరుద్యోగులు, ఇటు ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. మొన్న చూసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు ఇక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ చేసినటువంటి కామెంట్స్పై కొంత ప్రతిపక్షాలు, అటు విద్యార్థి సంఘ నాయకులు కూడా బగ్గుమంటున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. సో ముందుగాల ఇవాళ ఒక పత్రికలో కూడా రాశారు, ప్రధానంగా హెడ్లైన్స్లో మీ వార్త వచ్చింది, ఒళ్ళు బలిసి నిరుద్యోగులు దీక్ష చేస్తున్నట్టు చెనగాని దయాకర్ మాట్లాడినటువంటి మాటలు ప్రధాన పత్రికలో వచ్చినాయి. ఎందుకు నిరుద్యోగుల మీద అంత పెద్ద మాట అనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ముందుగా తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ నమస్తే తెలంగాణలో రాసినటువంటి తప్పుడు కథనాలు, ఏదైతే రోత కథనాలు ఉన్నాయో మమ్మల్ని వక్రీకరించి, మేము అన్నది ఒకరిని అది వక్రీకరించి మొత్తం నిరుద్యోగులు అన్నట్లాగా తప్పుడు ప్రయత్నం చేశారు. అది చాలా ముమ్మాటికి వాళ్ళు అపాలజీ చెప్పాల్సిందే. అంటే నిరుద్యోగుల అభిమానాన్ని లేదా నిరుద్యోగుల ఆదరణను పెంచుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని యొక్క గుమాస్తా పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణ పత్రిక తప్పుడు కథనాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్య వాళ్ళకు పట్టదు. రోజు పొద్దున్న లేస్తే నిరుద్యోగులు ఆందోళన అదే ప్రధానమైన శీర్షికలు కనపడతా ఉంది. కాబట్టి అది ముమ్మాటికి తప్పు. నిరుద్యోగులు అనే వాళ్ళని ఎప్పుడు కూడా కించపరచలేదు. నిరుద్యోగులు కాంగ్రెస్ బిడ్డల్లాగానే ప్రభుత్వం భావిస్తూ ఉంది. మేము 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం పోరాటం చేసినాం. వాళ్ళ సమస్యల కోసం అగ్రభాగంలో ఇప్పుడు కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఇవ్వడానికి మాలాంటి వాళ్ళం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడండి మీరు చెప్పండి? నిరుద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మంత్రులకు అంత చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే, ఒక 10 నిమిషాలు నిరుద్యోగులకు సమయాన్ని కేటాయించి వాళ్ళతో చర్చలు జరపలేకపోతుంది ఎందుకు? మరి అట్లేదుగా అనుకుంటారు. ఎంతమంది నిరుద్యోగులు కలుస్తూ ఉన్నారు, ఎంతమంది విద్యావంతులు కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు అనేవాళ్ళు ఎంతమందిని కలిస్తే ఉంటుంది చెప్పండి మీరు? ఇప్పుడు అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రోజు ఇంటి దగ్గర 100 మందిని కలుస్తూ ఉన్నారు. ప్రజాభవన్లో ప్రజావాణి పేరిట కలుస్తూ ఉన్నారు, మంత్రులను కలుస్తూ ఉన్నారు, డిప్యూటీ సీఎంని కలుస్తూ ఉన్నారు. ఎందుకు కలవట్లేదండి? ఇది అదో ఒక ప్రాపగాండా. నేను అనేది ప్రభుత్వం కొన్ని సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అవగాహనతోనే కింద లోతుగా అధ్యయనం చేసి ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వ పాలసీలో అందరినీ మనిషిని అడిగి చేయలేదు. ఇది ఒక ప్రజాప్రభుత్వం అండి. 10 ఏళ్ల కాలంలో ప్రజలతో మమేకమై పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి పార్టీ ఇది. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి అంశం దాని మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది. ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ప్రతి అంశాన్ని, ప్రతి ఇష్యూని తీసుకునేటప్పుడు ఆయన చాలా లోతైన అధ్యయనం చేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిఎస్సి అంశంలో కూడా ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. 10 ఏళ్ల కాలంలో డిఎస్సి లేదు, ఇవాళ బళ్ళు బంద్ అయిపోయినాయి, టీచర్ లేరు, ఇలా అనేకమైనటువంటి ప్రభుత్వ విద్య మొత్తం కూడా కుంటపడిపోయింది. దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి? ఇప్పుడు మేజర్గా దాదాపు ఒక 60 నుంచి 75% మంది పేద పిల్లలు ప్రభుత్వ బళ్ళల్లో చదువుతారు. మరి అందరూ కార్పొరేట్ బళ్ళు, అందరూ ప్రైవేట్ బళ్ళు చదువుకోలేరు కదా. నేను అంటున్నాను, మరి వాళ్ళకు కూడా విద్య ఉండాలి కదా, ఆ పిల్లలకు కూడా చదువు ఉండాలి కదా. ఆ చదువు ఉండాలంటే పంతులకు ఒక టెస్ట్ పెట్టాలి కదా, ఎగ్జామ్ ఉండాలి కదా. ఎట్లా ఈ ప్రతిపక్షాలు ఎన్ని గుడ్డిగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయంటే, అరే 10 ఏళ్ల కాలంలో నువ్వు డిఎస్సి ఇవ్వలేదు, బళ్ళను బంద్ చేసినావు, అసలు మొత్తం కూడా ప్రభుత్వ విద్యను కుంటపడేసి ప్రైవేటు విద్యకు నువ్వు ప్రోత్సహించినావు. అది కాదు, మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ ఉండాలి, బడి ఉండాలి, పేద బిడ్డలకు చదివియాలని అంటే కూడా ప్రతిపక్షాలు నమ్మరు. కానీ నిరుద్యోగులు అడిగేటువంటి డిమాండ్ చూస్తూ ఉంటే అది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అంటూ కూడా ప్రతిపక్షాలు, అటు విశ్లేషకులు చెప్తున్నారు. వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కూడా. ఇటు డిఎస్సి కేవలం 2 రోజుల వ్యవధిలోనే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు కొంత సమయాన్ని ఇవ్వండి, ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి అంటూ కూడా వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అడుగుతూ ఉన్నారు కదా. ఎందుకు మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేయలేకపోతా ఉన్నారు డిఎస్సిని? ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఒకటేసారి డిఎస్సి పెట్టాడు, 2 సార్లు మాత్రం టెట్ వేయగలిగాడు 10 ఏళ్ల కాలంలో. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు, నేను అంటున్నాను, మొత్తం కూడా ప్రైవేటు విద్యను ప్రోత్సహించి ప్రభుత్వ బడ్డీ పట్టించుకోలేదు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమైన అంశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలనే ఆలోచన వచ్చింది. మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు రావడం ఒక 2,000 కోట్లు ఇచ్చి ఫస్ట్ సర్కారు బళ్ళని డెవలప్మెంట్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చండి ఇచ్చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు ఈ రోజు వచ్చింది కాదు, కేసీఆర్ హయాంలో 2023లో అది వాయిదా పడి సెప్టెంబర్లో జరగాల్సిన ఎగ్జాము వాయిదా పడితే ఇప్పటివరకు వచ్చింది. ఆల్రెడీ 8 నెలల సమయం అయిపోయింది. సంవత్సరాల తరబడి నిరుద్యోగులు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తుండే వాళ్ళు వాళ్ళ కొంత బాధ ఉండొచ్చు, ఇంకే కొంత ఆందోళన ఉండొచ్చు, కాదనట్లేము. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం ఇదే డిఎస్సి లాస్ట్, ఇదే గ్రూప్ 2 లాస్ట్ అన్నట్లే దశల వారీగా ఉద్యోగాల నియామకం జరగబోతుంది తెలంగాణలో. మీరు ఆలోచన చేయండి, రేపు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక ఈ తెలంగాణలో ఈ బీఆర్ఎస్ దుకాణమే బంద్ అయిపోతుంది. ఈ ఉద్యోగాల గురించి ఇంకో దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి నిర్ణయాన్ని చాలా సీనియర్ ఐఏఎస్లతోని, మేధావులతోని, ప్రొఫెసర్లతోని, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ బడి తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు విద్యకు ఎట్లా మనం డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తులో ఆయన పదే చెప్పారు, విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాను, అన్నీ ఉన్నటువంటి సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తాను. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ఉన్నటువంటి పాలకవర్గం ఒకటే దాన్ని ఒక స్టీరింగ్ రావడం వల్ల ఏంటంటే మానిటరింగ్ ఈజీ అవుతుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి చాలా ఒక విధి విధానాలు ఉన్నాయి, ఆలోచన ఉన్నది. ఈ విషయంలో నిరుద్యోగులు సహకరించి ప్రతిపక్షాలు ఎలాగ రెచ్చగొడతా ఉన్నాయి. ఇవాళ మీరు చూశారు, సెక్రటరియట్ ముట్టడు ఎవడున్నాడు? ఆ బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నాడు. ఏ ఒక్క నిరుద్యోగులు కూడా పోలే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి కూడా మీరు చూడండి, అసలు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉద్యమాలలో పాల్గొనరు, పోరాటాలలో ఉండరు, కేసులు అంటే కూడా వాళ్ళకి భయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చదువును నమ్ముకునే వాళ్ళు. ఇవాళ ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వసనీయత ఉంది, కొంత వాళ్ళకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ దయాకర్ గారు, ప్రధానంగా మీరు వీళ్ళంతా విద్యార్థులు గారు, నిజంగా వీళ్ళంతా కూడా ధర్నాలు చేసేటోళ్ళు, వీళ్ళంతా ముట్టడి చేసేటోళ్ళు విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదు అంటున్నారు. మరి మొన్న అశోక్ నగర్లో ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను నిరసన తెలియజేసినటువంటి వాళ్ళంతా నిరుద్యోగులు కాదా, వాళ్ళంతా విద్యార్థులు కాదా? నేను ఏమంటున్నా, ఒక అర్ధరాత్రి మొత్తం నిరసన తెలియజేశారు కదా. కొంత ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఈ వరుస ఉన్నటువంటి పరీక్షలు వాయిదా కూడా సాధ్యం కాదు, వాయిదా వల్ల కూడా నిరుద్యోగులు నష్టపోతారు అనే విషయాన్ని మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగులు, రాష్ట్ర పరిస్థితులు అన్ని ఆలోచన చేసి మాట్లాడే దాంట్లో వాళ్ళు కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మళ్ళీ అదే నిరుద్యోగులు తిరిగి రియలైజ్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు కరెక్టే మాట్లాడారు, మళ్ళీ దీని విధి విధానాలు వస్తున్నాయి. ఎవరైతే ఏ నిరుద్యోగులు అయితే ఈరోజు కాస్త ఆందోళన కొంత బాధ ఉందో అదే నిరుద్యోగులు రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి జేజేలు పలకపోతాం. మీరు చూడండి, మేము చేసి చూపిస్తాం. కానీ గతంలో ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురానికే బస్సు యాత్రలు చేసిరు, నిరుద్యోగ యాత్రలు చేసిరు. ఇన్ని యాత్రలు చేసినటువంటి నిరుద్యోగులకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నది, ఓ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోతున్నది అనేది నిరుద్యోగుల ప్రశ్న. దీనికి ఏ సమాధానం చెప్తున్నాను? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన భూమిక నిరుద్యోగులు పోషించడం మనం కాదనట్లేదు, వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కోసం ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే వాళ్ళ కదా జాబ్ క్యాలెండర్ పెట్టేది. మీరు చూడండి, తెలుగు రాష్ట్రాల్లో 32 ఏళ్ళుగా తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కాలేదు జాబ్ క్యాలెండర్. మరి కేసీఆర్ ఎందుకు పెట్టలేకపోయింది జాబ్ క్యాలెండర్? ఎందుకు అమలు లేకపోయిండు? మనం అందరం ఇదే నిరుద్యోగులు, తెలంగాణ ప్రతిపక్షాలు, మనం కాంగ్రెస్ అందరం కూడా ఆ రోజు బీఆర్ఎస్ మీద కొట్లాడినాం కదా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని. పెట్టలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనికి ఎప్పుడు కూడా పారదర్శకమైన ఉద్యోగాల భర్తీ కోసం, విధి విధానాల కోసం ఇలా టీజీపీఎస్సీకి కూడా ఆదేశాల మేరకు వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీలో అమలైన తర్వాత మీరు చూడండి, తెలంగాణలో నిరుద్యోగులకు దశ మారబోతూ ఉంది. ఈ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక బస్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో లేదో వాళ్ళకి తెలిసిపోతుంది. వేకెన్సీ లేదంటే ఇంకోటి ఆగుతారు. రేపు కూడా ఆన్లైన్లో ఇట్లే అవుతుంటుంది, వాళ్ళకి స్క్రీన్లో తెలిసిపోతుంది. పలానా ఆర్టీఓలోకి ఇంతమంది రిటైర్ అవుతున్నారు, పలానా టీచర్ రిక్రూట్, ప్రతిదీ అన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు రేపు ప్రతిపక్షాలు రాద్దాంది, ఏది ఉండదు. తెలంగాణలో నిరుద్యోగులు అనే ఇష్యూకు, నిరుద్యోగ అనే సమస్యకు పరిష్కారం ఉండబోతూ ఉంది. మీరు చూడండి, తెలంగాణలో అత్యధికంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉంది. నిరుద్యోగులు ఇవాళ మేము అంటా ఉన్నాను, డిఎస్సి 11,000 పైచిలకు ఇవాళ పోస్టులు భర్తీ చేయబోతుందండి. కేసీఆర్ కంటే ఎక్కువ పోస్టులు ఈరోజు భర్తీ చేయలేకపోతుంది. మీరు చూడండి, గ్రూప్ 1 పోస్టులు 563 పోస్టులు ఈరోజు భర్తీ చేయబోతాం.
అంటే తెలంగాణలో ఇవన్నీ పోస్టులుగా అండి, ఈ ఉద్యోగాల భర్తీ కదా నేను అంటున్నాను. వీటికి కోసం నిరుద్యోగ యువత కూడా పోటీ పడతా ఉంది, చదువుతా ఉన్నారు. మీరు చూడండి, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఒక ప్రాపగండ చేసి నిరుద్యోగులు రెచ్చగొట్టి ప్రభుత్వం ఇక చేయదు అది చేయదని ఒక చెడు ప్రచారం చేసి విష ప్రచారం చేసి దీన్ని ఒక నిరుద్యోగులు రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఎవరండి సెక్రటేటివ్ ముట్టడికి ఎవరు వచ్చారు? ఎవడన్నా ఒక నిరుద్యోగ ముఖం కనపడదా? ఆ బీఆర్ఎస్ నాయకులే ప్లకార్డు పట్టుకొని వాళ్ళే 10 మంది 10-20 మంది జమ అయ్యి వాళ్ళే లొట్టి మీది కాకిలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎవడన్నా ఉన్నాడా? ఇక వాళ్ళు ఆడ ధర్నా అరెస్ట్ కాగానే ఇక్కడ కేటీఆర్ ట్విట్టర్ పెట్టి ఎమ్మటే ఓ బీఆర్ఎస్ నాయకులు విద్యార్థి విభాగం నాయకులు అరెస్ట్ అయ్యారని ఒక సొల్లు కబురు ఒక తప్పుడు వార్త పెడతాడు. ఇగో మా పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసులు చూసినా ఇట్లా కొడతారంట. అరే నీ అమ్మ ఈ కేటీఆర్ని అడుగుతున్నాను నేను. 10 ఏళ్ల కాలంలో అసలు మనిషిని బయటికి వెళ్ళించే పరిస్థితి ఉన్నా ఎవరైనా అసలు దీక్ష చేసుకునే అవకాశం ఉండేనా? ఇందిరా పార్క్ దగ్గర మొత్తం కూడా గేట్లేసి బందీకాణంలో చేస్తేవి, మనుషుల్ని తలుపులు బలగొట్టి అరెస్టులు చేపిస్తేవి, యూనివర్సిటీని మొత్తం అష్టదిగ్బంధం చేస్తేవి. అసలు నీ కాలంలో నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో కేటీఆర్. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి దయాకర్ గారు? మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులంతా మోహరించారు. ఏ విద్యార్థి ఏ నిరుద్యోగి కనిపించినా కూడా వాళ్ళని అరెస్టు చేస్తున్నారు. వారి మీద లకారంతో కూడా వాళ్ళని తిడుతున్నటువంటి పరిస్థితి మనం నిన్న విజువల్స్ చూస్తున్నాం. అంటే మీకు వాళ్ళకి ఏంది తేడా? ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా కొంతమంది అరాచక శక్తులు కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళని కొంత ఇదే ఏ సామాన్యాన్ని ఇబ్బంది పెట్టేదా మీరు చూడండి. ఏ సామాన్యాన్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టిందా? సామాన్య పౌరుడికి ఎక్కడన్నా అన్యాయం జరిగిందా మీరు చూడండి. ఇప్పుడు కొంతమంది రాజకీయం ముసుకేసుకొని ప్రభుత్వం పైన రాళ్ళేసి ముఖ్యమంత్రిని రోజులు తిడితే ఎందుకుంటుందండి? పోలీసు కూడా ప్రజలకు శాంతి భద్రత కోసమే కదా ఉంది. విపక్షాలను కొట్టడం కోసం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. వాళ్ళు చేసే భ్రమ. నిన్నగాక మనం ఒక వీడియోలో చూసిన ఈ బీఆర్ఎస్ నాయకులు పోయి పోలీసులు నెడుతుండ్రు. ఇక వాళ్ళే గిచ్చి పంచాయతీ పెట్టుకోవడం కోసం. చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ప్రజారాజ్యంగా అంటే ప్రజాప్రభుత్వం లాగానే వ్యవహరిస్తూ ఉంది. మీరు చూడండి, నిన్న నేను గౌడ కాటమయ్య రక్షణ దానికి పోయాను. ఓ మీటింగ్లో మహిళలందరూ లేచారు. లేచి వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి చూసి ఆగండి అని పోలీసు వాళ్ళకి చెప్పిండు, మీరు వదిలేయండి అని. ఇవి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ గారు పోయి వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని వచ్చారు. మరి గతంలో ఆ పరిస్థితి ఉండనా? అరే మనం కేసీఆర్ లాగా కాదు, మనం మనుషులమే, మనకు ముఖ్యమంత్రి అయినా మాత్రం నాకు కొమ్ములేని రాలే, పోయి మనలో వినతి పత్రాలు తీసుకోండి, ఆ మహిళలు ఎవరో కాయండి అని. గతంలో ఆ పరిస్థితి ఉండేనా? అసలు ముఖ్యమంత్రి ముఖం చూసిరా? గతంలో తెలంగాణ ప్రజలు చూసిరా? ఎవరైనా బయటకు వస్తుండేనా? తెలంగాణలో మనము పాలన విషయంలో కానీ ప్రజల సమస్యల పరిష్కారంలో కానీ చాలా ముఖ్యమంత్రిని రోజు 100 మంది కలుస్తుంది, డిప్యూటీ సీఎం కలుస్తుంది, మంత్రులు కానీ. మీరు సెక్రటరీ పోతే ఒక జాతర ఉంటుంది. గతంలో ఎవడన్నా సెక్రటరీ పోయిండా? అసలు ప్రజాభవన్ పోయిరా? అసలు చూసిరా ఎట్లుంటుందో? కాబట్టి వీళ్ళంతా ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఏం లేదు, బయట కూడా ఎక్కడ కూడా లేదు. మీరు చూడండి, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీతోనే జరగబోతుంది, జరుగుతుంది. మళ్ళీ అదే నిరుద్యోగులు మళ్ళీ ఈ కాంగ్రెస్ ఈరోజు ఒక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు తెలంగాణలో ఉండబోతుంది. మీరు చూడండి, 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఉండబోతుంది. మీరు చూడండి, అద్భుతాలు జరుగుతున్నాయి. నేను అనేది ఒక్క తెలంగాణ అభివృద్ధి పైన నిరంతరం సమీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ హైదరాబాదు ఒక ముఖ చిత్రం మారబోతూ ఉంది. ఇవాళ కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు లేదు, రేపు ప్రైవేట్ రంగాలలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. చాలా విధి విధానాలు ఉన్నాయండి ప్రభుత్వానికి. చాలా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంది. కానీ దయాకర్ గారు, ఒక ప్రశ్న ప్రధానంగా కేవలం ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసము, లేకపోతే ఏదైనా పదవులు ఆశించి దయాకర్ ఇవాళ విద్యార్థి నాయకుల మీద నిరుద్యోగుల మీద బలిసి దీక్షలు చేస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అనేటువంటి కామెంట్ చేస్తున్నారా? లేకపోతే ఎటువంటి స్వార్థం లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇవాళ ఇటువంటి మాటలు కామెంట్ చేస్తూ ఉన్నారా? నేను ఒక కాంగ్రెస్ నాయకుని, యూనివర్సిటీలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ మీద పోరాటం చేసినోని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఇప్పుడు నాకు ప్రభుత్వం చేసే మంచి పనులు, ప్రభుత్వం చేసే పథకాలు, ప్రభుత్వం చేసే ఆలోచన నేను ప్రజలకైతే చెప్పాల్సిందే కదా, ఇంకా వేరే అయితే చెప్పొద్దు కదా. అదే చెప్తున్నాను, నిరుద్యోగులకు అదే చెప్తున్నాను. మీరు అధైర్యపడొద్దు, నమ్మొద్దు ఎవరిని కూడా అనేది నేను చెప్తా ఉన్నాను. కొంతమంది నేను ఏంటంటే నిరుద్యోగులనే కాదు, నిరుద్యోగం ముసుకేసుకున్న వాళ్ళు కొంతమంది దీన్ని ఒక ప్రాపగాండా, దీన్ని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మేము మాట్లాడాలి కదా. రోజు బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ల కాలంలో ఇదే నిరుద్యోగుల్ని హింస పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం, ఇవాళ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే రాయొద్దని బీఆర్ఎస్ నాయకులు లొల్లి చేస్తుంటే, ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వండి మేము రాస్తామని లొల్లి పెట్టాం. నోటిఫికేషన్ల కోసం కదా మేము పోరాటం చేసింది. అదే నోటిఫికేషన్లు అడిగితే
లాఠీచార్జ్ చేశారు. ఇలా ఉద్యోగాలు ఇస్తూ ఉంటే మీరు రాయండి అంటే కూడా వాళ్ళు అడ్డుకుంటారు. లేదు లేదు వీళ్ళు రాయడానికి వీల్లేదు, మీరు రాయొద్దని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ రోజు పొద్దున్న లేచి వాళ్ళ పత్రిక ఉంటుంది, ఇక కథనాలు పెద్ద పలకేస్తాడు, ఇక రోజు ముఖ్యమంత్రిని తిట్టడమే ఇక ఆ నమస్తే తెలంగాణ పత్రిక. ఏందండి వాస్తవాలు రాయాలి కదా నేను అంటున్నా. మిగతా పత్రికలు కావు, ఈయనదే పత్రికనా? ఏం పత్రిక అది? పత్రిక ఎవడన్నా చూస్తాడా ఆ పత్రికని? రోజు కేసీఆర్ బొమ్మ వేసి 10 ఏళ్ల కాలంలో ఆ కేసీఆర్ ముఖం చూసి ప్రజలకు విరక్తి కలిగింది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ని తిట్టడమే, ముఖ్యమంత్రిని తిట్టడమే. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలు కానీ మంచి పనులు కానీ వాళ్ళకి కనపడవు. వాళ్ళకంతా లోకమంతా పచ్చకావంలో వచ్చినట్టు లోకమంతా పచ్చగానే అన్నట్లాగానే ఆ కేటీఆర్ బుద్ధి ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల దగ్గర ముఖ్యమంత్రి గారు సవాల్ చేసిరుగా, పోయి రమ్మని. మరి నిరుద్యోగుల దగ్గర పోయి ముఖం ఉందా? ముఖం లేకనే ట్విట్టర్లో పెట్టుకొని ముఖం చూపిస్తుండు. ఆయనకే ఉందండి. నాకు అర్థంగా ఫస్ట్ కేటీఆర్ అనేటోడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నువ్వు ఏం చేసినావు ఉద్యోగాల కోసం, నిరుద్యోగుల కోసం ఏం చేసినావు 10 ఏళ్ల కాలంలో? ఆత్మవిమర్శ చేసుకో ఫస్ట్. ఇలా కాంగ్రెస్ 6 నెలలు, నీ 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు ఎంత పేషెన్స్గా గురయ్యారు. ఇప్పుడు 6 నెలలకి ఎందుకు అంత ఇబ్బంది? ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా జాబ్ క్యాలెండర్ అంటా ఉన్నావు. జాబ్ క్యాలెండర్తో ఒకటేసారి 20 నుంచి 30 వేల ఉద్యోగాలు భర్తీ కాబోతా ఉన్నాయి. ఇంకా అంతకంటే ఇంకేముంటుందండి నేను అంటున్నా. చాలా చిత్తశుద్ధితో ఉంది ప్రభుత్వం. మీరు అంత ఆషామాషి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ప్రధానంగా దయాకర్ మీద కొంతమంది నిరుద్యోగులు అయితే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. దయాకర్కు ఓయూలో ప్రెస్ మీట్ పెట్టే అర్హత లేదు. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినా నిరుద్యోగుల్ని పేడ్ ఆర్టిస్టులను తిట్టినా మేము చెప్పుతో కొడతామనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు, బగ్గుమంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు దయాకర్? కొంతమంది చీకట్లో పోయి చేయలేపుతుంటారు. కొంతమందితోని లీడర్లు కావాలని ఆశ ఉంటుంది. వాళ్ళు కొంతమంది తిడితే లీడర్లు అవుతాం అనుకుంటారు జనరల్గా. నిజంగా చదివే నేను అట్లా అనుకుంటే రోజు యూనివర్సిటీలో రోజు ప్రోగ్రాంలు చేస్తాం. రేపు కూడా చేయబోతాం. మీరు చూడండి, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు అడ్డుకుంటారు ఏంది అనేది రేపు కనపడుతుంది. నిరుద్యోగులకు జవాబుదారీగా ఉన్నాం. ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధం. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచనే తీసుకుపోతే ఎక్కడికైనా వాళ్ళు రాళ్ళేసిన పడడానికి సిద్ధమే, పూలేసిన పడడానికి సిద్ధమే. మీరు గుర్తుపెట్టండి. కొంత బాధ ఉంది, కొంత ఆందోళన ఉంది వాళ్ళ విషయంలో. అందరికీ కొన్ని విషయాలు, కొన్ని ప్రభుత్వాలు కొన్ని నిర్ణయం తీసుకున్నప్పుడు కొందరికి చదివే విద్యార్థులకేమో ఉత్సాహం ఉంటుంది, చదవని వాళ్ళకు కాస్త సబ్జెక్టు వెనుకబడిన వాళ్ళకేమో కాస్త ఆందోళనకు గురవుతుంటారు. మాకు కూడా అవకాశం ఇస్తే మేము చదువుకోండి. కానీ ఎవరు చదివిన 11,000 మందికి అయితే నిరుద్యోగులు అయితే లబ్ధిదారులు కాబోతూ ఉన్నారు. అవకాశం రాబోతూ ఉందిగా. 11,000 మంది అయితే ఉద్యోగులు అయితే కాబోతున్నారు కదా. దాన్ని స్వాగతించాలి కదా. మీరు గుర్తుపెట్టుకో. ఎక్కడికైనా పోవడానికి సిద్ధమండి. ప్రభుత్వ ఆలోచన తీసుకుపోతా, ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది తీసుకుపోతా. ముఖ్యమంత్రి గారు ఇది చేస్తారు, కాంగ్రెస్ ఇది చేస్తుంది. మా పనే ఇది. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం కోసం సైనికులా పనిచేస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య దగ్గర పోతాం, తీసుకుపోయి మళ్ళా కాకిలా కబురు చేస్తాం. మాలాంటి వాళ్ళు ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రతి పనిని ప్రజలకు వారధిగా తీసుకుపోతాం, చెప్తాం మా ధర్మం. మీరు 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలో ఎన్ని పోరాటాలు చేసినాము బీఆర్ఎస్ మీద. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వాటిని మేము పట్టించుకోము. నిరుద్యోగులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ స్వయంగా నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీకు ఏ సమస్య ఉన్నా ఏ విజ్ఞప్తి ఉన్నా మీరు రండి, విజ్ఞప్తులు ఇవ్వండి. మీ యొక్క ఏ వినతి పత్రాలు ఇచ్చినా ముఖ్యమంత్రి దగ్గర చేరుతాయి. మీరు ఎక్కడ ఇచ్చినా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేయి పెడితే చేతికి అందుతుంది. ముఖ్యమంత్రి గారు కలుస్తారు, మంత్రులు కలుస్తారు, ఎవరైనా అందుబాటులో ఉంటారు, ఎవరైనా కలవచ్చు. ఓకే. సో మీరు చివరగా నిన్న మొన్న నిరుద్యోగుల అంశాల గురించి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన ఏం డిస్కస్ చేశారు మీతోటి? ముఖ్యమంత్రి గారు చాలా విధి విధానాలు ఉన్నాయి, చాలా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉన్నారు. ఆయనకు నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగుల జీవితాల పట్ల, దుర్భరమైన జీవితాలు ఎట్లా అనుభవించారు, వాళ్ళు ఎక్కడి నుంచి పైసలు తెచ్చుకొని ఎంత ఇబ్బంది పడ్డరు అనే విషయం ఆయన కళ్ళారా చూసినాడు. కాబట్టి ఇలా చెప్తా ఉన్నాడు. నేను అంటా ఉన్నాను, తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయడానికి ఆయన జాబ్ క్యాలెండర్నే ఎంచుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలనేది ఆయన ప్రధానమైన లక్ష్యం ముఖ్యమంత్రి గారిది. ఇప్పుడు ఇవన్నీ పాత నోటిఫికేషన్లు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఇవి డిసెంబర్ వరకు మొత్తం కంప్లీట్ చేసేసి డిసెంబర్ నుంచి జనవరి కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగాలాగా కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు ఒక నూతన ఒరవడితోని, నూతన ఉత్సాహంతోని, ఒక నూతన ఆలోచనతోని ముందుకెళ్తా ఉంది. ఆ నూతన ఒరవడిలో నిరుద్యోగులందరూ కూడా సాగాలని కోరుతున్నాను. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు
ఇక ఈ డిఎస్సి పోస్ట్ పోన్ కాదు, భవిష్యత్తులో మరో డిఎస్సి వేస్తాం, 5 నుంచి 6,000 పోస్టుల భర్తీ ఉండే అవకాశం ఉంటుంది అన్నటువంటి మాట మాట్లాడారు. సో ఇది వాస్తవమేనా? సాధ్యమవుతుందా? నిజంగా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందంటారా? ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. డిప్యూటీ గారు నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఆల్రెడీ మనము డేట్లు ఇచ్చినాం, మీరు దానికి 18 నుంచి ఆగస్టు 5 వరకు సిద్ధంగా అండి. మళ్ళీ కొంతమంది మీకు బాధ ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒక మెగా డిఎస్సి ఉంటుంది. ఇదే 10,000 మంది 11,000 మందితో, దానికి కూడా మీరు సిద్ధంగా అండి. గ్రూప్ 2 విషయంలో ఆయన ఏమన్నాడంటే, గ్రూప్ 2 అనేది ఇలా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు 5-6 లక్షల మంది గతంలో పోస్ట్ పోన్ జరిగింది, కాస్త ప్రెస్టేషన్లు ఉన్నారు, వాళ్ళ సమస్యలు మాలాంటి వాళ్ళు అందరం తీసుకెళ్ళినా కూడా ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా ఉంది. ఓకే, వాళ్ళకి టైం లేదు, వాళ్ళ నుంచే విజ్ఞప్తి వచ్చినప్పుడు మనం ఎందుకు స్పందించకూడదు అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాని విషయంలో మా ఆయన మాట్లాడి కొంత వాళ్ళకు సానుకూలంగా నిర్ణయం వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఆ విషయం మీద వాళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు పేషెన్స్గా ఉన్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి, అట్లా ఏం లేదు. గతంలో నియంత పాలనలాగా అసలు ఊర్లుకో చేసుకొని ఇష్టం లాగా లేదు. ఏ గుండె ఏ ఎవరు కూడా కన్నీరు గార్చొద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, నేను అనేది ఏ నిరుద్యోగుడు అన్యాయం జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతో ఉన్నారు. కాబట్టి తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. కాస్త పేషెన్స్తో ఓపికతో ఉండండి, మీకు న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. మీ ఆలోచన మీద మీ భుజాలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రజలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా పదే నిరుద్యోగుల అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటుంటే ఆయనకు ఒక ప్రేమ ఉన్నట్టు ఇది ఉన్నట్టు కాదు. గ్రూప్ 2 అభ్యర్థులు కూడా త్వరలో ఒక మంచి న్యూస్ రాబోతుందని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. ఎస్, దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రుణమాఫీ అన్నారు, తర్వాత 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, 15 ఆగస్టు దగ్గర పడతా ఉన్నది. అసలు రుణమాఫీ అనేది అవుతుందా కాదా? అసలు ఏంది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏంది? ఆగస్టు 15 చెప్పారు, దానిపైన విధి విధానాలు వేశారు, ఆల్రెడీ దాని మీద సబ్ కమిటీ వేశారు, అది జరుగుతుంది ఖచ్చితంగా. అదే ఇవాళ ప్రభుత్వం ఒక ప్రధానమైన లక్ష్యం రైతన్నలకు జీవితాల్లో వెలుగులు నింపాలనేది. ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలనేది ఇలా దేశంలో భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రమే అనుకుంటా జరగబోతుంది. ఆ 2 లక్షల రుణమాఫీ తర్వాత తెలంగాణలో రైతు జీవితాల్లో, రైతు కాలంలో వెలుగులు చూడాలనేదే కాంగ్రెస్ రాజ్యం, కాంగ్రెస్ ఆలోచన. అది జరగబోతుంది. ఆల్రెడీ విధి విధానాలు ఆగస్టు 15 వరకు అయిపోతుంది. దా విషయం రైతు భరోసా కూడా కేవలం దుక్కి దున్నిలోకే, నిజంగా సాగు చేసే వాళ్ళకే మేము ఇలా రైతు భరోసా వేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. సో ఇది సాధ్యమవుతుందా? గత ప్రభుత్వం మేము అందరికి ఇచ్చింది, మీరేమో కొంతమందికి అంటున్నారు. సో ఏది బెటర్ అనుకోవాలి? ఎవరైతే నాగలు బట్టే ఉండే రైతన్నుండో, ఎవరైతే భూమిని నమ్ముకొని ఉన్న రైతన్నుండో, ఈ దేశానికి అన్నం పెట్టి రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వం ఆసరా ఇవ్వాలనేది ప్రభుత్వం. ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళందరూ సాగు చేయలేరు, ఎక్కడో చోట కౌలుకిచ్చుకొని ఎక్కడో చోట ఉంటుంటారు. కానీ భూమిని నమ్ముకొని కష్టపడే రైతన్నకు, పంట పండించే రైతన్నకు ఆదుకోవాలనేది ఇది చాలా మంచి నిర్ణయం కదా. గతంలో బీఆర్ఎస్ కాలంలో రియల్ ఎస్టేటు వెంచర్లకు, డిటీసీపీ వెంచర్లకు, లేకపోతే గ్రామ లేఅవుట్లకు కూడా ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ మనం రైతు బంధు ఇచ్చారు. మీరు పేపర్లలో కూడా చూసారు, ఆయన రహదారి కూడా రైతు బంధు ఇచ్చారని. కాబట్టి గతంలో జరిగిన అక్రమాలుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండదు, ప్రతిదీ స్ట్రీమ్ లైన్ ఉంటుంది, ప్రతిదీ న్యాయమైన లబ్ధిదారులకు న్యాయం జరగబోతూ ఉంది. గతంలో ఉన్నటువంటి వందలాది ఎకరాల కొండలు గుట్టలు కూడా రైతు బంధులు వేసి దండుకున్నట్లాగా ఉండదు. నిజమైన లబ్ధిదారులు, నిజమైన పేద బిడ్డలు, నిజమైన ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ స్పష్టంగా చెప్తున్నారు. సో గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా సో భవిష్యత్తులో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. ఇక డిఎస్సికి సంబంధించి వాయిదా పడే అవకాశం అయితే లేదు. తదుపరి ఈ యొక్క డిఎస్సి పరీక్షల తర్వాత ఒక 5 నుంచి 6,000 డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. సో కేవలం ప్రతిపక్షాల కుట్ర, ప్రతిపక్షాల కొంతమంది నిరుద్యోగుల ముసుగులో ఆడుతున్నటువంటి నాటకం అంటూ కూడా అధికార పార్టీ నాయకులు చెనగాని చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి నిరుద్యోగులు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వము, అధికారులు, యంత్రాంగము ఇక ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి ఈ మాటలకు కన్వే అవుతారా? రేపు 18న జరగబోయేటువంటి డిఎస్సి యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు రాస్తారా? మరి ఏం చేయబోతున్నారు అనేది
మరికొద్ది రోజులు అయితే వేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే సెక్రటరియట్ ముట్టడి, ఇక ఇతరితర ప్రభుత్వ ఆఫీసుల ముట్టడికి, టీజీపీఎస్సీ ముట్టడికి అయితే నిరుద్యోగులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పరీక్ష సమయం దగ్గర పడుతున్నది, మరి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది, ఇంకొంతమంది నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సో చూద్దాం మరి డిఎస్సి పరీక్ష ఎట్లా జరుగుతుంది, అనంతరం నిరుద్యోగుల స్టెప్ ఏముండబోతుంది అనేది. మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.